సమస్యను పరిష్కరించాలి. మంజూరు సిబ్బంది సమస్యలు వెంటనే మంజూరు సిబ్బంది సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు మంజూరు సిబ్బంది సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు 9 రోజులుగా రిలీవ్ అధ్యక్షులు చేస్తున్న పట్టించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి 9 రోజులుగా రిలీవ్ అధ్యక్షులు చేస్తున్న పట్టించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి జిందాబాద్ జిందాబాద్ పరిష్కరించాలి. మంజూరు సిబ్బంది సమస్యలు వెంటనే మంజూరు సిబ్బంది సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు మంజూరు సిబ్బంది సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఇవాళ మంజూరేట్ ఉద్యోగులుగా మేము చేసినటువంటి రిలే నిరాధ్యక్షులు 9వ రోజుకి చేరుకున్నాం. కానీ ప్రభుత్వం మేము పెట్టిన డిమాండ్లు పరిష్కారం చేయడానికి సానుకూలంగా వ్యవహరించడం లేదు. దానికి నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా మానవహారాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇవాళ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మంజూరేట్ను రక్షించుకునే ప్రయత్నం ఉద్యోగులుగా మేము చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కావాలని చెప్పి నిర్లక్ష్యం చేస్తా ఉంది. దీన్ని మేము చెప్పగట్టే ప్రయత్నంలో మేము పోరాటం మొదలుపెట్టాం. కాబట్టి ప్రజలందరూ కూడా మంజూరేట్ను రక్షించుకోవడం కోసం చేసే పోరాటానికి పెద్ద ఎత్తున మద్దతు తెలియజేసి మంజూరేట్ ఉద్యోగుల పోరాటం విజయవంతమయ్యేలాగా మాకు పోరాటం సహకరిస్తారని చెప్పి ప్రజలందరికీ కూడా మంజూరేట్ ఉద్యోగుల సమయంలో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ జిల్లాలో 34 అంబులెన్సులు తిరిగేందుకు మంజూరేట్ ప్రభుత్వం కోట్ల రూపాయలు చెల్లిస్తా ఉంది యాజమాన్యానికి. కానీ జిల్లాలో 34 అంబులెన్సులు తిరగాల్సి ఉన్న కేవలం 25 అంబులెన్సులు మాత్రమే తిప్పుతూ మిగిలిన అంబులెన్స్ తాలూకు డబ్బులు